నమస్తే అందరికీ. ఈరోజు నేను మట్టి పాత్రలో సాంబార్ చేయడం చూపిస్తాను. అలా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో వేసుకుందాము. వేసుకొని వెజిటేబుల్స్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక ఈ పప్పుని ఇలా స్మాష్ చేసుకొని అందులో మళ్ళీ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఒక 2 minutes తర్వాత అన్ని స్పైసెస్ వేసుకుందాము. సాంబార్ పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి అలా మిక్స్ చేయాలి. అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాము. చింతపండు రసం వేసాక కొంచెం బెల్లం పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే. పోపులో ఏంటంటే ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ తర్వాత మనం ఇలా వెల్లుల్లిని పచ్చగా దంచుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత పోపుని సాంబార్లో యాడ్ చేసుకోవడమే. ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి.